సాంప్రదాయంలో 12 ఆళ్వార్లు అంటారు. ఈ 12 మంది ఆళ్వార్లలో 7వ ఆళ్వార్లను కులశేఖర ఆళ్వార్లు అంటారు. అయితే అటువంటి ఆ కులశేఖర ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రము మనకు ఈ ఏకాదశి రోజు, అంటే పునర్వసు నక్షత్రం కుంభమాసంలో వీరు అవతరించిండ్రనమాట. కాబట్టి వారి యొక్క వైభవాన్ని, కొన్ని విషయాలను, వారి యొక్క అనుష్ఠానం ఎటువంటిది, ఆచరణ ఎటువంటిది, భాగవత కైంకర్యం ఏ విధంగా చేసుకున్నారు, భాగవత నిష్ట ఎటువంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 12 ఆళ్వార్లలో 7వ వారైన కులశేఖర ఆళ్వార్ల గురించి తెలుసుకుందాం. వీరు కేరళలోని త్రిస్పూర్ అనే నగరానికి సమీపంలో ఉన్న తిరువంచికలం అనే ఊరిలో జన్మించిందనమాట. వీరు పాండ్య రాజ్యాన్ని పాలించిండు. దృఢవ్రతుడు అనే రాజకుమారుడు వీరు. అంటే వీరు రాజు, ఒక రాజ్యానికి రాజుగా అవతరించారనమాట. అయితే వీరు రాజుగా అవతరించినప్పటికీ వీరు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఆయన ధరించే కౌస్తుభమణి ఉంటుంది కదా, ఆ కౌస్తుభమణి అంశగా వీరు అవతరించారు అని మనకు తెలియజేస్తున్నారన్నమాట. అయితే వీరు ఎటువంటి వారు అంటే చిన్నప్పటి నుంచి కూడా తనను తాను శ్రీరాముని సేవకుడిగా భావించుకునేవారు అన్నమాట. అయితే రామాయణాన్ని ఎక్కువగా పారాయణాలు చేయించడము, వినడము చేసేవారు. మరి అదేవిధంగా వారు రాముడికి కష్టాలు, సీతకు కష్టాలు వచ్చినాయి అన్నప్పుడు వీరు వారికి సహాయం చేయడానికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండేవారు అన్నమాట. అంటే తన కష్టాలుగా భావించేవారు. నిజంగా ఇప్పుడు తను వెళ్ళి అక్కడ ఆ స్వామికి కైంకర్యం చేయాలి అని, సేవ చేయాలి అని మైమరిచిపోయి దాంట్లోకి వెళ్ళిపోయేవారు అనమాట. అంత భక్తి కలిగిన వారు, రామ భక్తి కలిగిన వారు అనమాట. ఈ భక్తి, మరి భక్తితో పాటు తను రాజరికంలో జన్మించింది కాబట్టి చిన్నతనంలోనే విద్యలన్నీ నేర్చేసుకున్నారు. మంచి యుద్ధ విద్య, నైపుణ్యము అన్నీ సంపాదించుకున్నారు. తర్వాత రాజుగా పట్టాభిషేకమై గొప్ప రాజుగా పరిపాలించిందనమాట. అయితే ఈ కాలక్రమేణా రాజ్యము పరిపాలిస్తున్నప్పటికీ వీరికి దాని యందు ఆసక్తి సన్నగిల్లడం మొదలుపెట్టిందనమాట. విష్ణు భక్తులను, భాగవతులను సాంగత్యాన్ని కోరుకునేవారు అనమాట. అటు రాజ్యపాలన చేస్తూనే, ప్రజలను ధర్మంగా పరిపాలిస్తూనే వీరు ఇటు ఇది కూడా చూసేవారు. ఈ భాగవతులను సేవ చేసేవాళ్ళు అనమాట. ఇట్లా వీరు తమిళ భాషలో 105 పాశ్రాలతోని పెరుమాళ్ తిరుమలి అనేది రచించిండ్రు. అదేవిధంగా ముకుందమాల అని సంస్కృతంలో రచించిందనమాట. మరి రాజుగా తన బాధ్యతలు వదిలి భగవంతుని సేవలో తరించాలి అని ఆయన కోరిక ఉండేది. మరి అటువంటి వారు ఏం చేసేవారంటే, వీరిని ఎక్కడ వీరు రాజ్యపాలన చేయకుండా ఉంటారో అని వీరు ఆ మంత్రులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, వీరికి ఈ విష్ణు భక్తుల వైష్ణవుల యందు విరక్తి కలిగించాలి అని ఒకరోజు
అక్కడికి వచ్చిన భాగవతుల మీద దొంగతనాన్ని మోపిండ్రట అక్కడ మంత్రులు. అట్లా మోపితే అసలు నిజమైన వైష్ణవులు అటువంటి వాళ్ళు అయి ఉండరు, వీరు ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి వారు చాలా బాధపడ్డారట. బాధపడి ఏం చేసిండ్రు అంటే చక్కగా ఒక కుండలో పాములతో కూడిన కుండను తీసుకురమ్మన్నారట. ఇది తీసుకొచ్చితే నేను ఇందులో చేయి పెట్టిన పాము నన్ను కాటు వేయకపోతే వీళ్ళు అబద్ధం చెప్పనట్టు, ఒకవేళ నాకు కాటు వేస్తే వీళ్ళు అబద్ధం చెప్పినట్టు అవుతుంది అని వారు ప్రాణానికి తెగించి భాగవత నిష్ఠ, భాగవతులను అవమానించడం తట్టుకోలేక ఆ విధంగా కుండలో వారు చెయ్యిని ఉంచారట. అయితే వారి అమాయకత్వాన్ని నిరూపించడం కోసం, అంటే భాగవతులు ఎప్పుడు కూడా అమాయకత్వంతో ఉంటారు, నిష్కల్మషంగా ఉంటారు, వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు అని వీరి నమ్మకం. మరి ఆ విధంగా వీరు ఏం చేసిండ్రు అంటే కుండలో చేయబెట్టి చూపించారు. ఆ పాము కుట్టలేదు రాజును. అప్పుడు మంత్రులు కూడా ఏం చేయలేకపోయిండు అనమాట. ఇట్లా ఎన్నో రోజులు వీరు ఏం చేసేవారు అంటే శ్రీరంగానికి వెళ్తా అనుకునేవారట. ప్రతిసారి శ్రీరంగానికి వెళ్దాము అనుకుంటూ ఉండేవారు. అయితే ఈ విషయము మనకు ముకుందమాల స్తోత్రంలో రచించారనమాట. ముష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే. ఎప్పుడు రోజు ఈరోజు నేను శ్రీరంగానికి వెళ్ళిపోతా, ఇక రాజ్యాన్ని వదిలేస్తా అని సిద్ధమయ్యేవారట. ఈ మంత్రులు వీళ్ళందరూ అయ్యో రాజుగారు వెళ్ళిపోతే ఎట్లా అని ఏం చేసేవారు అంటే ఈ భాగవతుల నిష్ట ఉంది కదా రాజుకు, అందుకని భాగవతులను పిలిపించి వాళ్ళు రాగానే అయ్యో భాగవతులను వచ్చారు కదా, మరి వీళ్ళని వదిలిపెట్టి పోతే వాళ్ళని అవమానించినట్టు, అగౌరవపరిచినట్టు అని మళ్ళీ వీరు మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళను చక్కగా గౌరవించి వాళ్ళను విశ్రమింపజేసి వాళ్ళకు కానుకలు ఇచ్చి చక్కగా అతిథి మర్యాదలు అన్నీ చేసి వాళ్ళకు సేవ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది. ఈ విధంగా రోజు ఒక రకంగా వీరిని అడ్డుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళు. అట్లా ఇక చివరకు ఈ భాగవతులను అవమానించే పరిస్థితి వచ్చే వరకు వీరు తట్టుకోలేకపోయి ఇంకా దివ్యదేశ యాత్రలు చేయడానికి శ్రీరంగం వెళ్ళారట. కొన్నాళ్ళు ఆ తీర్థయాత్రలన్నీ చేసి వచ్చి మళ్ళీ శ్రీరంగానికి వెళ్ళి తన కూతురుని శ్రీరంగానికి, నాచ్యార్ను శ్రీరంగం ఆలయానికి వివాహం చేసి తనకున్న మొత్తం సంపదను కూడా కట్నంగా ఇచ్చేసి అక్కడ ఎన్నో నిర్మించారు. చాలా మండపాలను, ఆలయ ప్రాకారాన్ని అన్నిటినీ చక్కగా బాగు చేయించారట. మరి దాన్ని అందుకే కులశేఖర తిరువీధి అంటూ ఉంటారన్నమాట ఇప్పటికీ కూడా. మరి ఈ విధంగా చేసి మరి వారు ఎన్నో మన తిరుపతికి కూడా వచ్చినప్పుడు వీరు ఏం కోరుకున్నారట అంటే తిరుపతిలో ఆ కడపగానైనా నేను జీవించాలి అని కోరుకున్నారట. అందుకే మనకు తిరుపతిలో కులశేఖర పడి అని అంటారు ఇప్పటికి కూడా. వెండి వాకిలికి ముందు ఉన్న కడపను కులశేఖర పడి అని అంటారు. కులశేఖర పడి నుండే మనము దర్శించుకుంటామన్నమాట. అంటే భక్తులు కడప నుంచి వెళ్తే వారి పాద ధూళి నాకు తాకాలి అని వారి భావం అన్నమాట. అంటే వారు ఏమంటారు అంటే స్వామి నన్ను నీ దాసులలో ఒక దాసుడిగా చేర్చుకో, కనీసం మరి నీకేమి తెలివి ఉంది అంటావా,
నీ దాసులకు దాసాన దాసుణ్ణి అని ఒక 100 దాసనకు దాసుణ్ణి. ఆ చివరి నీవు ఎవరైతే నీ దాసులు అనుకుంటున్నావో అంతమంది వెనక లాస్ట్కు ఉన్న దాసుణ్ణిగా నన్ను చేర్చుకో, నీ పాదాల చెంత అని కోరుకుంటారన్నమాట. అట్లా శరణాగతి చేసిన వారు ఈ కులశేఖర ఆళ్వార్లు. ఈ విధంగా వీరు మళ్ళీ ఈ శ్రీరంగానికి వచ్చి అక్కడే కొంతకాలం గడిపారు. తర్వాత వీరి 65వ ఏట వీరు పరమపదించి మోక్షాన్ని పొందారన్నమాట. ఇటువంటి కులశేఖరాల వాళ్ళ యొక్క తిరునక్షత్రం ఈరోజు. అటువంటి మహానుభావులైన ఈ ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర తనియను అనుసంధానం చేసుకుందాం. కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. వీరి యొక్క భాగవత నిష్టతోని మనకు చెప్పింది ఏమిటి అంటే, ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. పెద్దల పట్ల మనము అణిగి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి అని. వీరు స్వయంగా రాజు అయినప్పటికీ ఆ విధంగా భాగవత నిష్ట కలిగి తరించారు. ఇదండి కులశేఖరాల వాళ్ళ యొక్క భాగవత నిష్ఠా వైభవాన్ని మనము ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టం. కాబట్టి అందరూ తప్పకుండా దీన్ని వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు ఆ శ్రీమన్నారాయణి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.